హాయ్ వ్యూయర్స్. వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే 'అఖండ 2' పోస్ట్‌పోన్ కావడం. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది 2025లో తెలుగు సినిమా పరిశ్రమకి తగిలిన బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అంటే యాక్చువల్‌గా మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. 2025కి ఒక గొప్ప ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమాగా 'అఖండ 2' గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత విపరీతమైన బిజినెస్ జరిగింది. బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 300,00,00,000 బిజినెస్ జరిగిందని చెప్పుకున్నాము. అలాగే చెప్పుకోవడం కాదు, నిజంగా జరిగిందని జెప్పి చాలా ప్రముఖ వెబ్‌సైట్స్‌లో గాని, పత్రికల్లో గాని రావడం జరిగింది. ఆహ్, అంటే టేబుల్ ప్రాఫిట్ సినిమాగా కూడా చెప్పారు. అలాగే ఫస్ట్ టైము బాలయ్య గారి రెండో అమ్మాయి ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా ఇంట్రొడ్యూస్ అవుతుంది అనే అదొక ప్రత్యేకతగా గూడా మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైము పాన్ ఇండియా సినిమాగా రాబోతున్నటువంటి ఈ సినిమా అసాధారణటువంటి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని హైలైట్స్ ఉన్న సినిమా సడెన్‌గా ఆగిపోవడం అనేది అసలు ఎవరు ఏం జరిగింది ఏంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. నిన్న సాయంత్రం వరకు కూడా సినిమా విడుదలవుతుందనే చెప్పి అనుకున్నారు. నిర్మాతలు గూడా ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. నిజం చెప్పాలంటే ఈరోజు చాలా పేపర్‌లో నేడే విడుదల యాడ్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అవ్వలేదు. అది అసలు అంతకుముందు ఎప్పుడు బాలయ్య కెరీర్‌లో ఇలా జరిగుండదు. అండ్ కనీసం లాస్ట్ మినిట్‌లోనైనా యాడ్స్ క్యాన్సిల్ చేసుకోవడం. ఈవెన్ థియేటర్ యాడ్స్ వచ్చేసినియి. డేట్ యాడ్ వచ్చింది. ఇన్ని యాడ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఒక పెద్ద షాకింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోయింది. ఏంటి పేపర్‌లో యాడ్స్ వచ్చేసినియి కానీ సినిమా రిలీజ్ కాలేదు అని చెప్పి. ఎందుకు అంటే ఒక ఇంత పెద్ద సినిమా విడుదలకు సంబంధించి ఇటువంటి ఆహ్, ఎ ఏదైనా ఇటువంటి అవాంతరాలు గాని, లేకపోతే ఆటంకాలు గాని కలగడానికి అవకాశం ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా, ఎలాగా ఇలా చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు తప్ప, ఏవైతే ఇబ్బందులున్నాయో వాటి మీద దృష్టి పెట్టకపోవడం ఏంటనే విధంగా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. జనరల్ ఆడియన్స్ కూడా ఏంటిది ఇలాగా జరగడం అని తీవ్రంగా వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా 2025లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇదొక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పక తప్పదు. అయితే ఈ ఇది ఈ సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తదని జెప్పైతే మాత్రం నేను అనుకోవడం లేదు. వాళ్ళు కూడా పర్లేదు పోస్ట్‌పోన్ అయినా గూడా ఈ సినిమా సక్సెస్‌ని అది పెద్దగా ప్రభావితం చేయలేదన్న నమ్మకంతోటే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసి లాస్ట్ మినిట్‌లో ఆహ్, అభిమానులకు కానీ, సినిమా లవర్స్‌కి కానీ సారీ చెప్తూ ఒక ప్రెస్ నోట్ అఫీషియల్‌గా విడుదల చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది. దయచేసి అపార్థం చేసుకోకండి. హ్మ్. ఆహ్, వీలైనంత త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగింది అంటే, ఈ సినిమాకి అంటే ఈ సినిమాను నిర్మించినటువంటి 14 డీల్స్ ప్లస్ బ్యానర్‌కి అంత గతంలో వాళ్ళు తీసినటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటి 'యూరోస్' అనే ఒక బాలీవుడ్ సంస్థకి కొన్ని బకాయిలు ఉన్న కారణంగా అంటే 'మహేష్ బాబు' సినిమా గురించి చెప్తున్నారు. 'వన్ నేనొక్కడు' సినిమాకి సంబంధించి ఆ బకాయిలకు దాదాపు రూ. 28,00,00,000 బకాయిలు ఉన్నాయి. అవి క్లియర్ చేస్తే గాని ఈ సినిమాని విడుదల చేయకుండా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అది కూడా ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ఏమైనా మేనేజ్ చేస్తారనుకున్నారో ఏంటో, ఏకంగా చెన్నై హైకోర్ట్ నుంచి వాళ్ళు ఒక స్టే తెచ్చుకున్నారు. దానికి అది తొలగించి స్టేని ఇది చేస్తూ ఈ సినిమాని విడుదల చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. యాక్చువల్‌గా 'సితార నాగవంశి' పేరు కూడా నిన్నంతా ప్రముఖంగా వినిపించింది. ఆయన టేక్ ఓవర్ చేసి ఈ సినిమాని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో వచ్చేస్తదని చెప్పి అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో మరి వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చలు ఫలప్రదం కాలేదా ఏంటి అనేది ఇప్పుడు ఇంకా మనకు తెలియాల్సిందుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్యకి దాదాపుగా 35, 40,00,00,000 బాలయ్యకి రెమ్యునరేషన్ అన్నారు. బోయపాటికి 25, 30,00,00,000 బోయపాటికి రెమ్యునరేషన్ అన్నారు. ఇలాగా రెమ్యునరేషన్‌లకే కోట్లాది రూపాయలు వెచ్చించి, మేకింగ్‌కి బోలెడన్ని కోట్లు ఖర్చు పెట్టి, పబ్లిసిటీకి కూడా ధారాళంగా డబ్బులు ఖర్చు చేసి, ఇలాగా ఒక 28,00,00,000 పెండింగ్ ఉన్న కారణంగా, ఈ సినిమా విడుదల కాకపోవడం అనేది ఇప్పుడు అందరికీ పెద్ద షాక్. అంటే మరి 300,00,00,000 బిజినెస్ చేసుకుందన్న సినిమాకి సంబంధించి
ఒక చిన్న బకాయి అదే 28,00,00,000 అనేది చిన్న మొత్తం ఏం కాదు. చాలా పెద్ద మొత్తం అయినప్పటికి కూడా ఇలాగా ఒక బాలయ్య లాంటి ఒక అగ్ర కథానాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన స్థాయి, ఆయన స్టేచర్ మనందరికీ తెలిసిందే. అలాగే బోయపాటి, బాలయ్యకి ఉన్నటువంటి కాంబినేషన్ గురించి, ఆ క్రేజ్ గురించి కూడా మనకు తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ఇలాగా అర్ధాంతరంగా ఆగిపోవడం, అది కూడా పేపర్‌లకి నేడే విడుదల అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చేసి, అవి వచ్చిన తర్వాత సినిమా థియేటర్‌లో లేకపోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరి దీని ప్రభావం సినిమా సక్సెస్ మీద పడకుండా ఆహ్, త నెక్స్ట్ వీక్ కానీ, లేకపోతే ఎప్పుడు విడుదలైనా కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలనైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.